అందరికీ నమస్తే, నేను మిస్ స్వాతి. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో ఫిష్ కర్రీని ప్రిపేర్ చేశాను. నేను కొర్రమీన చేప తీసుకొని ఇలా స్కిన్ తీసివేసి స్కిన్లెస్గా చేపించాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. జొన్న రొట్టెలోకి, చపాతీ, అలాగే రైస్లోకి ఎమ్మిగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 2 ఫిష్లు తీసుకొని ఇలా స్కిన్ తీసివేసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక బౌల్కి వేసుకున్నాను. 2-3 సార్లు ఉప్పు వేసి చాలా నీట్గా కడుక్కోవాలండి, లేదంటే నీచు వాసన వస్తుంది. ఇక్కడ 50 గ్రాముల వరకు చింతపండును నానబెట్టాను. ఇలా నానబెట్టి రసం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి ఈ ముక్కలన్నీ. ఇందులో కలపడం కుదరదు కనుక ఫిష్ ముక్కలన్నీ వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇందులో 2 స్పూన్ల వరకు కారము, అలాగే చిటికెడు గరం మసాలా వేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలా కొద్దిగానే వేస్తున్నా అండి. మీ టేస్ట్, మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ చిటికెడు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు సాల్ట్ కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని ముక్కలకి కారం పట్టేలా కలిపేసుకొని 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇలా ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని లావు పీసెస్గానే కట్ చేసుకొని వేసి కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లగయ్యాక పేస్ట్ లాగా మెత్తగా పట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీ. ఇలా కలర్ మారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది తిరిగి అదే కళాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి షాజీరా వేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా ఇంకో 2 ఉల్లిపాయలు వేసుకొని ఇలా కట్ చేసి వేసి ఇవి కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముక్కలకి కలిపి పెట్టుకున్న ముక్కలు మొత్తం వేసేసుకోండి. ఉప్పు కారం కలిపి పెట్టాం కదా, ఆ పీసెస్ మొత్తం వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్లోగా కలుపుకోండి. ఇలా ఒక 1 మినిట్ స్లోగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి పులుసు పోసుకోవాలి. మనం పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పులుసు మొత్తం వేసేసుకోండి. ఇలా ముక్కలు ముందే మగ్గించడం వల్ల ముక్కకు ఉప్పు కారం మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చింతపండు రసం మొత్తం వేసేసుకోండి. ఇలా చింతపండు రసం మొత్తం వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకోండి. ఇలా స్లోగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసివేయండి. ఇలా మూత తీసివేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతిపిండి వేయండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకున్నాక ఇందులో టీ స్పూన్ వరకు మెంతిపిండి, టీ స్పూన్ వరకు ఫిష్ మసాలా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫిష్ మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కర్రీని ఉడికించుకోండి. మూత పెట్టొద్దండి, మూత పెడితే పులుసు పొంగిపోతుంది. అందుకని మూత తీసివేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర ఉంటే వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి ఫిష్ కర్రీ రెడీ అయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.